కలిగినటువంటి జనాన్ని ఆయన నిర్మించాలనుకున్నాడు. దేవుడు తన యొక్క రాజ్యాన్ని ఆయన భూమి మీద నిర్మించాలి అని అనుకున్నాడు. ఎవరితో అనంటే తాను చేసినటువంటి మనుషుల యొక్క గుంపుతో ఒక రాజ్యాన్ని దేవుడు చేయాలి అని అనుకున్నాడు. ఆ రాజ్యము మీద ఆయన రాజుగా ఉండాలి అని అనుకున్నాడు. దేవుడు మనుషుల్ని చేయడానికి గల ఉద్దేశం ఏమిటి అనంటే, నేను రాజుగా ఉండాలి, నా కింద నా ప్రజలు నా యొక్క పరిపాలనలో ఉండాలి, నా రాజ్యంలో ఉండాలి, నేను వాళ్ళకి పరిపాలకుడిగా, నేను వారికి రాజుగా ఉండాలి అనేటువంటిది దేవుని ఉద్దేశమై ఉంది. కాబట్టి ఆయన రాజ్య సింహాసనం మీద కూర్చుని తన ప్రజలను పరిపాలించాలి అని అనుకున్నాడు. ఇది దేవుని యొక్క ఉద్దేశం. అందుగురించే దేవుడు మనుషులను, దేవుడు మానవ జాతిని, మానవ గుంపుని దేవుడు చేసి ఈ లోకంలో పెట్టాడు. అంటే మనమందరి మీద అధికారం కలిగినటువంటి వాడు దేవుడు. మనమందరి మీద రాజ్య పరిపాలన చేయాలనుకుంటూ ఉన్నాడు. మనందరి మీద రాజుగా ఉండాలి అని అనుకున్నాడు. కానీ అక్కడ జరిగింది ఏంటి అనంటే, ఆయన రాజ్య సింహాసనం మీద కూర్చోవాలి అని అనుకున్నాడు. కానీ ఆయన చే నిర్మించబడినటువంటి ప్రజ, ఆయన చే నిర్మించబడినటువంటి సమూహం ఆయన్ని రాజుగా అంగీకరించలేదు. ఆయన రాజ్య పరిపాలనలోకి రావడానికి ఇష్టపడలేదు. ఆయన రాజ్య సింహాసనం మీద కూర్చోవడానికి మనుషులమైనటువంటి మనం ఇష్టపడలేనటువంటి కారణము చేత ఆ యొక్క స్థానాన్ని వేరొక వారికి ఇవ్వడం కారణంగా దేవుడు ఆయన యొక్క చిత్తాన్ని, ఆయన పనిని చేసుకుని ఆయన ఈ లోకాన్ని వదిలిపెట్టి తన యొక్క సింహాసనానికి, పరలోకానికి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, దేవుని కొరకై ఏర్పాటు చేయబడినటువంటి ఆ సింహాసనంలో, రాజ్య సింహాసనంలో మనం ఎవరిని కూర్చుండబెట్టాం అనంటే, ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచనలు, ఈ లోక సంబంధమైనటువంటి ఊహలు, ఈ లోక సంబంధమైనటువంటి తలంపులు కలిగినటువంటి మనం, మనకొచ్చినటువంటి ఆలోచన, మనకు వచ్చినటువంటి తలంపు, మనకు వచ్చినటువంటి ఆ యొక్క సమస్తాన్ని తీసుకుని వెళ్ళి రాజుగా కూర్చుండేటువంటి స్థానంలో వాటిని పెట్టాం మనం. దేవుడు తన సింహాసనాన్ని వదిలిపెట్టడానికి కారణం ఏంటి అనంటే, మనం ఆ సింహాసనం మీద దేవుణ్ణి కాకుండా వేరే ఒకరిని కూర్చుండబెట్టాలి అని అనుకున్నాం. ఎవరిని కూర్చుండబెట్టాం? మన ఆశలను కూర్చుండబెట్టాం, మన తలంపులు కూర్చుండబెట్టాం, మన ఊహలు కూర్చున్నాయి, మన తలంపులు కూర్చున్నాయి, మన ఉద్దేశాలు వెళ్ళి కూర్చున్నాయి. ఇవన్నీ కూడా దేవుడి కంటే గొప్పగా ఆయన సింహాసనం మీద ప్రతిష్ఠించబడ్డాయి. కాబట్టి ఆ సింహాసనం మీద ఆయన ఉండకుండగా ఆయన దిగిపోయి వెళ్ళిపోవలసి వచ్చింది. ఆలోచన చేయండి, ఆదాము, అవ్వ వారి యొక్క కోరికను